వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మరో 10th పేపర్ లీక్. వాట్సాప్లో మ్యాథమెటిక్స్ పేపర్ ప్రశ్నలు చక్కర్లు. కొన్న 4 రోజుల్లోనే కారు బ్రేక్ డౌన్. ఫ్లెక్సీని కారు వెనకాల ఏర్పాటు చేసి షోరూం వద్ద బైఠాయించిన కస్టమర్. నేడు మాడు పగిలేలా ఎండలు. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ. యంగ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్. సోషల్ మీడియాలో సంచలనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మ్యాథమెటిక్స్ పేపర్లోని ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రశ్నలు బయటకు వచ్చినట్లు అధికారులు తేల్చారు. బుధవారం జరిగిన గణితం పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను ఓ కాగితంపై రాసి బయటకు పంపారు. అంతేకాకుండా ప్రశ్నల సమాధానాల చీటీలు కూడా అక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు. లీకేజీ వాస్తవమేనని తేలడంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలను సస్పెండ్ చేస్తూ డీఈఓ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. లక్షలు పెట్టుకున్న కారు కొద్ది రోజులకే బ్రేక్ డౌన్ అయితే ఎలా ఉంటుంది? హైదరాబాద్లోని మాధవ్పూర్లో గల టాటా షోరూంలో కారు కొన్న ఓ కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది. అతను కొన్న కారు 4 రోజుల్లోనే ఆగిపోతూ ఉండడంతో షోరూంకు వచ్చి సిబ్బందిని నిలదీశాడు. అడిగినందుకు తనపై దాడి చేశారంటూ వినూత్నంగా నిరసన తెలిపాడు. తన సమస్యను అందరికీ తెలియజేసేలా ఫ్లెక్సీని కారు వెనకాల ఏర్పాటు చేసి షోరూం వద్ద బైఠాయించాడు. రాష్ట్రంలోని 47 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. శ్రీకాకుళం 13, విజయనగరం 14, మన్యం 11, అనకాపల్లి 2, కాకినాడ 4, తూర్పుగోదావరి 2, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటంలో 40.8 డిగ్రీల సెల్సియస్, కర్నూలు జిల్లా కమరచేడులో 40.7 డిగ్రీల సెల్సియస్, చిత్తూరు జిల్లా నిండ్రలో 40.1 డిగ్రీ సెల్సియస్, అలాగే తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 40 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కోర్మనాథ్ వెల్లడించారు. పలుచోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోర్మనాథ్ సూచించారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు వీడియో ఎక్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. 14 నిమిషాల నిడివి గల ఆ వీడియో క్యాస్ట్ అండ్ కౌచ్ ఉదంతానికి నిదర్శనమని సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విట్టర్లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. మరొక వైపు వీడియో అన్నటిది కాదని, ఆమె ముఖాన్ని ఎడిట్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. మరికొందరు నెటిజన్స్ మాత్రం ఆ వీడియోలో కనిపిస్తున్నది నిజంగానే శృతి నారాయణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటుంది 24 ఏళ్ల శృతి నారాయణ్. తమిళ టీవీ సిరీస్ సిరిగిడిక్క అసైలో సహాయక పాత్రలో కనిపించి పాపులర్ అయింది. నటికి ఇన్స్టాలో 420K ఫాలోవర్స్ కూడా ఉన్నారు. చూసారుగా, ఇవి వాళ్ళు బిల్డిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.